పేటిఎం వెదవ చెప్పినాడు. నేను వాడికే చెప్తున్నాను, బాగా వెనుకో. లాస్ట్ వీడియో చివరిలో ఉంది చూడు. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా, ఎందుకంటే కౌన్సిలర్గా ఉన్నది మీరే కదా. అధికారం అంటే మళ్ళా అయ్యో కూటమి ప్రభుత్వంలో నేను ఉన్నానేమో మళ్ళీ అదొక పెడాడతాన్ని తీసుకున్నారు. కౌన్సిలర్గా రాజ్యం ఏలుతుండేది మీరే కదా. ఇంకొక విషయం కూడా తెలియజేస్తాను, రాజ్యాంగం పనిచేస్తుందో లేదో అన్నది. ఇది లాస్ట్ మాటగా చెప్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే వేరే ఏ రాష్ట్రాలలో అయినా కూడా కౌన్సిలింగ్ హాల్ జరిగేటప్పుడు ప్రజలు ఎప్పుడే కానీ వచ్చింది లేదు, ప్రత్యక్షంగా రాలేదు. కానీ పోయిన నెల వచ్చారా లేదా ఒకసారి గుర్తు చేసుకోండి, మననం చేసుకోండి. గుర్తు లేకపోతే ఆ వీడియో సీసీ ఫుటేజ్ నేను మీకు పంపిస్తాను. మీ నెంబర్ నా దగ్గర లేదు, పంపించినాను అనుకోండి, మీకు వ్యక్తిగతంగానే నేను మీకు పంపిస్తాను. కౌన్సిలింగ్ హాల్లో ప్రజల సమస్యలను గురించి మాట్లాడడానికి ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎందుకని వచ్చినారు? ప్రజలు వచ్చి వాళ్ళ బాధని వెళ్ళగొక్కుతున్నారంటే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పనితీరు ఏ మేరకు ఉందనేది కూడా మీరే తెలుసుకోండి. మీరు ఒక బాధ్యతాయుతమైన మున్సిపల్ వైస్ చైర్మన్గా మీరు ఉన్నారు. మీ ఘనపాటి ఇది. మీరు కూడా నన్ను విమర్శిస్తున్నారు అంటే ఇంకొకటి, నేను ఎక్కడే కానీ ఏ మీడియా మిత్రులకు కానీ ఎవ్వరికే కానీ నేను ఒక నాయకురాలునే నేను ఎక్కడ వ్యక్తపరచలేదు. మా మీనాక్షి నాయుడు గారు నేను చేసే పనిని మేము మా కమ్యూనిటీ అంటే మా వర్క్ టీం పరంగా మేము చేస్తాం. మహిళల్లో యాక్టివ్గా ఉంటానన్న ఉద్దేశంతోనే నాకు 2 అవకాశాలు ఇచ్చారు. తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లాకి ఇచ్చారు, ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలుగా ఇచ్చారు. ఇప్పుడు మరలా నాకు నా వరకు చూసే ఆదోని నియోజకవర్గానికి ఐటీడీపీ అధ్యక్షురాలుగా అని చెప్పేసి కూడా పదవిని ఇచ్చిండేది. మేము అడుక్కుంటే వచ్చేది కాదు. నాయకుడికి తెలుసు, మా నాయకుడికి ఏం తెలుసా, ఎవరు ఏం పని ఇస్తే ఏం బాధ్యత ఇస్తే వాళ్ళు ఆ పనిని కరెక్ట్గా చేయగలుగుతారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటనేది తెలుసుకొనే మా నాయకుడు ఇస్తాడు. అంతేగాని నీకు బాధ్యత ఇస్తాను, నీకు పదవి ఇస్తాను రాని మీ నాయకుడు మిమ్మల్ని పిలుచుకొని మీకు ఏమైనా బాధ్యతలు ఇచ్చి ఉన్నాడేమో అది మాకు తెలియదు. కానీ మా నాయకుడి దగ్గర మేము ఎప్పుడే కానీ ఏ పదవి కావాలని ఆశించం కూడా. మా నాయకుడికి తెలుసు, మా నాయకుడికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంలో కూడా నీకు అంత వయసు లేదు. మా నాయకుడికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం అంత వయసు కూడా నాకు లేదు. అయినా కూడా మేము ఆయన కోసం పనిచేస్తున్నాం. ఇంకొకటి, ఎవరో ఒక పేటిఎం వెదవ చెప్పినాడు. నేను వాడికే చెప్తున్నాను, బాగా వెనుకో. లాస్ట్ వీడియో చివరిలో ఉంది చూడు. ఏమ్మా బీజేపీ నుండి వచ్చింది? అరే వెదవ, నేను బీజేపీ నుండే వచ్చినాను లేదని నేను చెప్పలేదు. అది బీజేపీ పార్టీ అధికారం కేంద్రంలో ఎప్పటి నుండి ఉంది? 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. నేను ఎప్పుడున్నాను? 2016 నుంచి 15 నుంచి బీజేపీలో వచ్చినాను. 2019 వరకు వచ్చినాను. 2019లో ఏం జరిగిందన్న జ్ఞానం కూడా తెలీదు, విషయం కూడా తెలీదు, మాట కూడా తెలీదు. బీజేపీ నుండి వచ్చినాను. నేనేమైనా లేదని చెప్పినా? నేను బీజేపీ నుండి రాలేదు. నేనేమైనా ఎక్కడైనా కప్పిపుచ్చుకున్నానా? బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా ఆదోనిలో నేను ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకలాపాలను ఎండగడుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఎండగడుతూనే ఉన్నాను. ఇంకొకసారి బీజేపీ అంజినమ్మ అన్నారు అనుకోండి, మూతి పండు రాలగొట్టడానికి నేను కూడా సంసిద్ధంగా ఉంటాను. చూడండి, గుర్తు పెట్టుకొని విమర్శించండి. మీకు పేటీఎంకి 5 రూపాయలు తక్కువ వస్తే ఒక పోస్ట్ పెడితే వస్తుందంటే నాకు ఫోన్ చేయండి, నేను 5 రూపాయలు ఫోన్పే చేస్తాను. ఫోన్పే చేయాలన్నా, గూగుల్ పే చేయాలన్నా, లేకపోతే అకౌంట్ చేయాలన్నా చెప్పండి, నేను చేస్తాను. అంతవరకే కానీ కష్టపడే వాళ్ళను, మహిళల్ని రెచ్చగొట్టి ఒక మాట అంటే కొంపులో ఏడ్చుకుంటూ కూర్చుంటారులే అని చెప్పేసి మాత్రం ఉండొద్దండి. అది మీకు కూడా మంచిది కాదు. మీరు నన్ను విమర్శిస్తున్నారంటే నేను మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని విమర్శించడం మొదలు పెడితే మీకు నాకు తేడా ఉండదు. మా నాయకుడు ఇంతవరకు కూడా ఏ మహిళకు కూడా, ఏ పార్టీలో ఉండే మహిళకు కూడా మా మీనాక్షి నాయుడు గారు ఒక్క పదం కూడా అసభ్య పదజాలం ఉపయోగించలేదు, మాకు కూడా అట్లా నేర్పించలేదు. కాబట్టి మేము ఎవరిని కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం అంతవరకే. కానీ మేము మంచితనంతో ఉన్నామని చెప్పేసి అడ్డమైన విధవలందరూ వచ్చి అవాకులు పెవాకులు పెళతామంటే మాత్రము జాగ్రత్తగా ఉండండి. ఇది కూటమి ప్రభుత్వం, బెండు తీసే ప్రభుత్వం. ఇది కొంచెము మైండ్లో గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడండి. నరసింహ గారు, మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. మీరు మాట్లాడే మాటకి నేను మాట్లాడే మాట తీరుకి చాలా వ్యత్యాసం ఉంది.
నా మాటలలో స్పష్టత నా మనసులో నుంచి వస్తుంది. మీలాగా నోట్లో నుంచి ఏదో నమ్మకే వాస్తే వచ్చే మాటలైతే కాదు. తస్మాత్ జాగ్రత్త. నా పేరు అంజినమ్మ, తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి, ఐటీడీపీ ఆధునిక నియోజకవర్గ అధ్యక్షురాలు.